హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ ఎగ్ తవా బర్గర్ చేసి చూపిపోతున్నానండి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ కూడా. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే ఐరన్ కళాయి పెట్టుకున్నాను. స్ట్రీట్ స్టైల్ అంటే ఐరన్ కళాయే కదండి. సో ఐరన్ కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, బటర్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కనే జీరా పెట్టుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటే సరిపోతుంది. మనకి 3 ఎగ్స్ వేస్తామండి దీంట్లో. సో 3 ఎగ్స్ కి 1/2 టేబుల్ స్పూన్ జీరా కరెక్ట్ ఉంటుంది. సో జీరా ఫ్రై అయిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీకి అన్ని సన్నగానే ఉండాలి, ముక్కలు అనేవి సన్నగా ఉంటేనే బాగుంటుంది స్టఫింగ్. సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. రెసిపీకి బాగా ఫ్రై అవసరం లేదు. సో ఈ రెసిపీ అయితే మా ఆఫీస్ పక్కనే ఉండేదండి. నేను అప్పుడైతే చాలా సార్లు తినేదాన్ని, వీక్ ఒకసారైనా తినేదాన్ని. సో మనకైతే అక్కడ ఈ బర్గర్ అనేది 80 రూపీస్ పడుతుంది. బట్ స్టఫింగ్ అయితే చాలా బాగా పెడతారు లోపల. మనకైతే స్టమక్ ఫిల్ అయిపోతుంది, అంత బాగుంటుందండి ఈ రెసిపీ. సో నేను అలా తిన్నాను చాలా సార్లు. సో అన్నని కొంచెం అడిగితే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అడిగితే చెప్పారు రెసిపీ అనేది. సో ఆ రెసిపీ ఒకసారి నేనైతే ఇంట్లో ట్రై చేశాను, అప్పుడు చాలా బాగా కుదిరిందండి. సో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో చూసేయండి, మనకైతే ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి. సో ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత చిన్న సైజ్ క్యాప్సికమ్ ముక్కని సన్నగా కట్ చేసి పెట్టుకొని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో మనకి కొంచెం మగ్గిపోతే సరిపోతుంది. సో ఈజీగానే మగ్గిపోతుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగవసరం లేదు, మగ్గితే అనేది సరిపోతుంది. సో అవి కొంచెం మగ్గిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకుని ఒక చిన్న సైజ్ టమాటా వేసుకోవాలండి, చిన్నదే. సో టమాటా నచ్చని వాళ్ళు ఆ ప్లేస్ లో కెచప్ కూడా వేసుకోవచ్చు. సో బట్ కెచప్ వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. బట్ నచ్చిన వాళ్ళు అయితే టమాటా కూడా వేసుకోండి. సో అండ్ 2 కూడా వేసుకోవచ్చు అండి. టమాటా కెచప్ కూడా వేసుకోవచ్చు అండ్ టమాటా కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. బట్ కొంచెం మనకి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది 2 యాడ్ చేస్తే. ఇట్లా అయితే మనకి మీడియం ఫ్లేవర్ వస్తుంది. సో చూస్తున్నారు కదండి, మనకి టమాటా కూడా మగ్గిపోయినాయి. టమాటా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని, కారం ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. అన్ని మిగతావి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. చెప్పా కదండి, సాల్ట్ అండ్ కారం మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి. సో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ అలా ఫ్రై చేసుకొని తిప్పుకొని మనం వెమ్మటే వాటర్ పోసేయాలి. ఎందుకంటే మళ్ళీ మాడిపోతున్నాయి, మసాలాస్ అనేవి మాడిపోతాయి. సో అందుకని చెప్పి మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే ఆ మసాలాస్ అనేవి మగ్గుతాయండి వాటర్ లో, అందుకోసమే మనం అక్కడ వాటర్ పోస్తాము. సో మనకి చూసారు కదండి, వాటర్ పోస్తే వాటర్ అనేవి మనకి ఎవాపరేట్ అయిపోతాయి. ఎవాపరేట్ అయిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ బటర్ అయితే అక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇట్లా మనకి వాటర్ లో ఎగిరిన తర్వాత మనకి బటర్ యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అక్కడ మనకి చేసేటప్పుడు స్మెల్ అర్థమవుతుంది అండ్ కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసాం కదా. మీకు నచ్చిన వాళ్ళు ఒక 4 టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. సో స్ట్రీట్ స్టైల్ కాబట్టి నేను వాళ్ళు చేసినలాగే 2 టేబుల్ స్పూన్ వేసాను. సో కనిపిస్తుంది కదండి. సో మనకి బటర్ వేయగానే ఎంత మంచి లుక్ వచ్చిందో ఆ రెసిపీకి. సో చూసారు కదండి, కొంచెం బటర్ కరిగిన తర్వాత పక్కనే కట్ చేసి పెట్టుకున్న 3 ఎగ్స్ అండి అట్లా కట్ చేసి పెట్టుకొని వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలా వేసుకోవాలండి. ఈ రెసిపీకి పావుబాజీ మసాలా హైలైట్ అండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మాత్రం యాడ్ చేసుకోండి, మర్చిపోకండి. 1 స్పూన్ పావుబాజీ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కట్ చేసుకోవాలండి ఎగ్స్ అనేవి. సో చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకుంటే బాగుంటుంది. మనం సన్నగా కట్ చేసుకుని ఎగ్స్ వేస్తే మళ్ళీ స్మాష్ అయిపోతాయి. ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని అలా గంటెతో నొక్కుతుంటే చాలా మంచిగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి పైకి ఆయిల్ ఆర్ బటర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ను ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలండి. లెమన్ మస్ట్ అండ్ చూడండి, లెమన్ పిండుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో లెమన్ పిండుకున్న తర్వాత పక్కనే పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఆ స్టఫింగ్ అనేది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బర్గర్ బన్స్ అని తెలుసు కదండి, బర్గర్ బన్స్ అని ఇప్పుడు అన్ని చోట్ల అమ్ముతున్నారు కదా. బర్గర్ బన్స్ లేని వాళ్ళు సేమ్ ప్రాసెస్ లో బ్రెడ్ మీద చేసుకోండి, బాగుంటుంది. బట్ బర్గర్ అయితే మీకు సేమ్ బర్గర్ తిన్న ఫ్లేవరే వస్తుంది. సో బర్గర్ అయితే అలా కట్ చేసుకొని బటర్ మంచిగా వేసుకోండి. బర్గర్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అయితేనే క్రిస్పీగా బాగుంటుంది. ఎందుకంటే మనము టాపింగ్ అనేది లోపల మెత్తగా పెడతాం కదండి, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. అది మళ్ళీ మెత్తగా వేపితే లోపలిది మెత్తగా ఇది మెత్తగా త్వరగా నానిపోతుంది. సో మనం తినే లోప మెత్తగా అయిపోతుంది. సో ఇలా మనం క్రిస్పీగా వేపుకుంటే లోపల మెత్తగా పైకి క్రంచీగా బాగా ఉంటుందండి, బటర్ అనేది ఎక్కువ వేస్తే. సో బటర్ అయితే మస్ట్ అండ్ చూడండి. బటర్ లేని వాళ్ళు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి. బటర్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. సో చూసారు కదండి, నేనైతే ఒక 2 బన్స్ వేపుకున్నానండి. అట్లా
2 బన్స్ అలా మంచిగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఎందుకంటే లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతాయి త్వరగానే, ఎందుకంటే బన్స్ అనేవి త్వరగా హీట్ అయిపోతాయి మనం చూసే లోపే. సో చూసారు కదండి, ఇదైతే చాలా బాగుంటుందండి రెసిపీ, ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు ఎవరికైనా పెట్టాలనుకుంటే కొంచెం మసాలా అనేవి తగ్గించి వేసుకోండి, అప్పుడు మంచిగా తింటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి ఇప్పుడు ఎటు హాలిడేసే కదండి, ఇలా ఒకసారి రెసిపీ చేసి పెట్టండి, మళ్ళీ రెసిపీ చేయి మమ్మీ అని అడుగుతారు, అంత బాగుంటుంది రెసిపీ అనేది. నేనైతే ఇదివరకు మా ఆఫీస్ పక్కన అయితే తింటానే ఉండేదాన్ని, అంత బాగుంటుంది రెసిపీ అనేది. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైంలో తిని ఇంకా హాస్టల్కి వెళ్ళి నిద్రపోయేదాన్ని అండి, అంత ఫిల్లింగ్గా ఉంటుంది ఇది ఒక్క బర్గర్ తింటేనే. సో ఎక్కువ తినని వాళ్ళు ఒక హాఫ్ సరిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఇట్లా బర్గర్ బన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేసుకొని మనం పక్కనే స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ స్టఫింగ్ తో పాటే మనకి దీంట్లో కావాల్సినవి మైనూస్ అండ్ తందూరి మసాలా అండి. తందూరి లేకపోయినా పర్లేదు కానీ మైనూస్ అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అది. సో నేనైతే తందూరి మసాలా కొంచెం, మైనూస్ కొంచెం వేసుకొని మంచిగా అప్లై చేసుకున్నానండి ఆ బన్కి. చూసారు కదా, అట్లా మనం స్పూన్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మీకు బాగుండదు, అక్కడ కొంచెం లిమిట్గా యాడ్ చేసుకోండి. అలా అప్లై చేసుకొని పక్కనే కెచప్ తీసుకొని ఒక స్పూన్ అటు ఇటు వేసుకోండి, బన్స్కి అటు ఇటు వేసుకొని కొంచెం అట్లా అప్లై చేసుకొని మనం పక్కనే పెట్టుకున్న స్టఫింగ్ వేసుకోండి. ఆ బర్గర్కి స్టఫింగ్ వేసుకొని ఎక్కువ పెట్టుకోండి, స్టఫింగ్ అనేది బాగుంటుంది, మనకు హాఫ్ తింటేనే ఫిల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. సో చూసారు కదా, స్టఫింగ్ మీకు నచ్చినట్టు పెట్టుకోండి, నేనైతే అట్లా ఎక్కువ పెట్టుకున్నాను. సో పక్కనే గ్రేటెడ్ చీజ్ అండి, చీజ్ అనేది గ్రేట్ చేసుకున్నాను, మజురిల్లా చీజ్ కాదండి, మామూలు చీజ్ గ్రేట్ చేసుకుని అలా వేసుకున్నాను. వేసుకొని దానిపైనే చీజ్ స్లైస్ కూడా ఉంటుందండి, చీజ్ స్లైస్ కూడా వేసిస్తారు కదా మనకి, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో చీజ్ స్లైస్ కూడా వేసుకొని, చీజ్ లేని వాళ్ళు అక్కడ పన్నీర్ వేసుకోండి తురుముకున్నది. సో చీజ్ వేసుకొని అది చీజ్ మెల్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ప్యాన్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. సో ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. బటర్ మెల్ట్ అవ్వడానికి మళ్ళీ ఒకసారి అయితే బటర్ వేసుకోండి, బాగుంటుంది. సో అంతే అండి, మన బర్గర్స్ అయితే అయిపోయినాయి, చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి కదండి. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ హాలిడేస్లో ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.